వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలో మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ మటన్ బిర్యానీలో చాలా తక్కువ మసాలాలు వేస్తామండి. టేస్ట్ కూడా మనం రెస్టారెంట్లో తినదానికన్నా కూడా చాలా బాగుంటుందండి. మటన్ అంటే కొంతమంది ఇష్టపడరు కదండి. అలాంటి వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టినట్లయితే మటన్ బిర్యానీ చాలా ఇష్టంగా తింటారు. అంటే కొంతమంది ఓన్లీ చికెన్ బిర్యానీ మాత్రమే ఇష్టపడతారు కదండి. నేను వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. ఈ బిర్యానీని కుక్కర్లో వేసే పని లేకుండా నార్మల్గా గిన్నెలోనే వండుకోవచ్చండి. ఇప్పుడు ఈ మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 3/4 kg మటన్ తీసుకొని సాల్ట్ అలానే పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టానండి. తర్వాత దీనిలో నిమ్మరసం వేసుకోవాలి. ఒక నిమ్మకాయలో సగం చెక్క వేసుకుంటే సరిపోతుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలానే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా మటన్కి బాగా పట్టేలా ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. 2 ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక ½ an hour పాటు దీన్ని ఇలానే ఉంచాలి. తర్వాత ఒక ½ an hour ముందుగానే నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టాను. మీకు కావాలంటే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దానిలో 4-5 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంటే అదే వేసాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీనిలో 7-8 లవంగాయలు, స్టార్ ఫ్లవర్స్ 2, 1 ఇంచు దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, కొద్దిగా జాపత్రి, కొంచెం జాజికాయ, 4-5 ఇలాచి, ½ టేబుల్ స్పూన్ షాజీరా, ½ టేబుల్ స్పూన్ సోంపు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ½ కప్పు జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. అలానే 4-5 గ్రీన్ చిల్లీ ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పుదీనా, 2 టొమాటోలు ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. టొమాటోలు ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మటన్లో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూసుకొని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నింటిని కూడా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. మటన్ వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. మటన్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. మటన్ కొంచెం ముదురుగా ఉంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనిలో అయితే మేము వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి, జస్ట్ ఇలానే ఉడికించాము.
మటన్ ఇలా సగం పైన ఉడికే వరకు ఉడికించుకోవాలి. తర్వాత దీనిలో ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. వాటర్ మొత్తం కూడా పూర్తిగా వంపేసి ఓన్లీ రైస్ యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు రైస్ని ఉడికించుకోవడం వల్ల మసాలాలన్నీ కూడా రైస్కి బాగా పడతాయి. తర్వాత దీనిలో కొబ్బరి పాలు పోయాలి. ఒక హాఫ్ కొబ్బరి చిప్ప తీసుకొని చిన్న ముక్కల్లా కట్ చేసి మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే కొబ్బరి పాలు వస్తాయన్నమాట. కొబ్బరి పాలని స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలి. నేను ఇక్కడ కొంచెం వాటరు కొంచెం కొబ్బరి పాలు కూడా కలిపి పోసాను. ఇలా కొబ్బరి పాలు పోయటం వల్ల బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. నేను ఇక్కడ 3/4 కేజీ రైస్కి 3/4 కేజీ మటన్ వేసాను. అలానే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ లెక్క యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలానే కొంచెం పుదీనా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. బిర్యానీ రైస్ విరగకుండా చాలా జాగ్రత్తగా నిదానంగా కలుపుకోవాలి. రైస్ అలానే మటన్ కూడా బాగా ఉడికిపోయింది. వేడివేడిగా కొబ్బరి పాలతో మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి మటన్ ఎంత మెత్తగా ఉడికిందో. ఈ మటన్ బిర్యానీని మనం ప్లెయిన్గా ఇలానే తీసుకోవచ్చండి. ఎటువంటి కర్రీ కూడా అవసరం లేదనమాట. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.